నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. మార్నింగ్ మ్యాగజైన్లో హెడ్లైన్స్ చూద్దాం. సూరత్లో అతిపెద్ద వజ్రాల భవనం, సూరత్ డైమండ్ బోర్డ్స్ను ప్రారంభించనున్న మోదీ. రాజంపేటలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్న ఎంపీ అభ్యర్థి, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్మ చేయనన్న సుబ్రహ్మణ్యం. మహిళలతో నిండిపోతున్న ఆర్టీసీ బస్సులు, పురుషులకు సీట్లు కేటాయించాలంటూ యువకుడి నిరసన. శ్రీవారి ఆలయాన్ని కప్పేసిన పొగమంచు, ఘాట్ రోడ్డుపై భక్తులు జాగ్రత్తగా ఉండాలన్న టీటీడీ. కేరళలో కరోనా కొత్త వేరియంట్, అప్రమత్తమైన ప్రభుత్వం. నేడు భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా తొలి వన్డే, గెలుపు గురిపెట్టిన ఇరు జట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మన దేశంలోనే ప్రారంభం కాబోతుంది. వజ్రాల పరిశ్రమకు ఫేమస్ అయిన గుజరాత్ సూరత్ నగరంలో ఈ బిల్డింగ్ను నిర్మించారు. సూరత్ డైమండ్ బోర్డ్స్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. సూరత్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90% వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గోడుకు కిందకు తెచ్చినట్లవుతుంది. పదిహేను అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది 9 దీర్ఘ చతురస్రాల ఆకారాలు కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుంది. ఈ భవన నిర్మాణం ఫిబ్రవరి 2017లో ప్రారంభమైంది. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతిరోజు ముంబైకి వెళ్లకుండా ఈ భవనం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేష్ గాదివా తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇజ్రాయెల్లో 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న డైమండేటర్ కంటే సూరత్లోని డైమండ్ బోర్డ్ సెంటర్ అతిపెద్దది. ఇజ్రాయెల్ డైమండ్ సెంటర్లో కేవలం 1000 కార్యాలయాలే ఉన్నాయి. కానీ సూరత్ డైమండ్స్ బోర్డ్స్లో 4500 ఆఫీసులు ఉన్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి
రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరగనున్న పరేడ్లో యువ పైలట్ల ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 212 మంది యువ పైలట్లు పాల్గొనున్నారు. వారితో పాటు పరేడ్కు ఇతర దేశాలకు చెందిన సైనిక అధికారులు కూడా హాజరవుతున్నారు. పరేడ్ అనంతరం అధికారికంగా యువ పైలట్లు ఎయిర్ ఫోర్స్లో అడుగు పెడతారు. పిలాటస్ PC-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ 30 సారంగ్ హెలికాప్టర్లతో విన్యాసాలు చేయనున్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి మంత్రుల ఛాంబర్స్లో నిర్దిష్టమైన సమయం, ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు అధ్యయనం చేయాలని సూచించారు. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి నెల మొదటి వారంలో 1 లేదా 2 రోజుల పాటు సభలు నిర్వహించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందని అన్నారు. విజ్ఞప్తులు, ఫిర్యాదుల డిజిటలైజ్ చేయాలని, ఎప్పటికప్పుడు స్టేటస్లను ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ జెండాను ఎగరవేస్తామని ఎంపీ అభ్యర్థి సూగవాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. రాజంపేట ఎంపీ టికెట్ను తనకు కేటాయించడంపై చంద్రబాబు, లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్న సూగవాసి సుబ్రహ్మణ్యంతో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎంపీ అభ్యర్థిగా టీడీపీకి సంబంధించి సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మొత్తాన్ని చూసుకుంటే అధిష్టానం మీ మీద ఎంతో నమ్మకంతో కూడా టికెట్ కేటాయించింది. మీరు రాయంపేట సంబంధించి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ లోకేష్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీకి ఈ రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు వ్యాప్తంగా ప్రజలకు అండగా నిలబడి, కార్యకర్తలకు అండగా నిలబడి, ప్రజలకు ఏదైతే అసౌకర్యాలన్నీ, ఈ ఇబ్బందులన్నిటి ఎదురవుతున్నాయో ఈ అరాచకానికి సమాధానం చెప్పే విధంగా భవిష్యత్తులో ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందో, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలు, వీళ్ళందరి కోసం ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పాటైందో అదంతా ప్రజలకు వివరించి, ప్రజల అభిమానాన్ని చూరగొని తెలుగుదేశం పార్టీని గెలిపించి రాబోయే రోజుల్లో ప్రజలకు అన్ని రకాల మేలు చేసే విధంగా పనిచేసే సంకల్పంతో ఇదంతా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను పనిచేసి అందరికీ అనుకూలంగా ఉండి ప్రజల మనిషిగా పనిచేయాలనేది నా ఆలోచన. మొత్తానికి చూసుకుంటే ఇటు జనసేన మీరు కూడా ఉమ్మడిగా పోటీ చేస్తున్న పరిస్థితి, జనసేన వాళ్ళని కూడా ఎలా కలుపుకెళ్ళబోతున్నారు? శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పొత్తును ఏర్పాటు చేసుకొని లోకేష్ గారి కమిటీ సూచనల నేపథ్యంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాని ప్రకారంగా కార్యకర్తలను సమన్వయం చేసుకొని మేము గెలుపు దిశగా ప్రయాణం చేసేదానికి ముందుకు పోతా ఉన్నాం. దీర్ఘకాలం తర్వాత కూడా మీకు టికెట్ వచ్చిన నేపథ్యంలో ఇటు జనసేన కానీ ఇటు వైసీపీ, ప్రధానంగా వైసీపీ అధికార పక్షం కూడా మీకు ప్రత్యర్థిగా ఉన్న పరిస్థితి, వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రజల మద్దతుతో ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేక భావన, తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం ఈ 5 ఏళ్లలో రెట్టింపైంది. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన సేవలు ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ అరాచకం కారణంగా వాటన్నిటిని బట్టి మేము ప్రజల అభిమానం చూరగొని ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ ఢంకా మోగిస్తాం. ఇది మొత్తాన్ని చూసుకుంటే వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను కూడా
ప్రజల్లోకి తీసుకెళ్లి తాము ఖచ్చితంగా అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో వారి నిర్ణయాన్ని ఇది చేసుకొని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా కూడా నేను ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గం గెలుస్తానని చెప్పేసి కూడా మనతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సుగాలి సుబ్రహ్మణ్యం గారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీహరితో స్వతంత్ర న్యూస్. తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రద్దీ ఎక్కువగా పెరిగింది. పలు ప్రాంతాలకు బస్సులు తగినంత లేకపోవడంతో దాదాపు అన్ని సీట్లలో మహిళలు కూర్చుని ప్రయాణిస్తున్నారు. దీంతో మగవారికి సీట్లు దొరకడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈడైతేనేమో ఆడవాళ్ళు ముంగడ ఎక్కడనే అందరికి మంచిదే. ఇప్పుడు మా భార్య మా పిల్ల కూడా ఉచితంగానే వచ్చిర్రు, బాధలేదు. కానీ మొగోళ్ళని కూడా ఇచ్చేయాలి. 20 సీట్లు ఉన్న దగ్గర 20 సీట్లు ఆడవాళ్ళకి కేటాయించుంటే 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది. ఫ్రీ జర్నీ వల్ల మహిళలతో బస్సులు నిండుగా ఉంటున్నాయని, పురుషులకు బస్సులో సీట్లు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ పరదేశీపాలెంలో దాదాపు 20 కోట్ల విలువైన భూమిపై కబ్జాదారులు కన్నేశారు. విజయనగరం రాజా వంశస్థుల స్థలాలకు కాజేసేందుకు సిద్ధమయ్యారు. అర్ధరాత్రి ఆ స్థలంలో కంటైనర్ తెచ్చి భూమి స్వాధీనం కోసం ప్రయత్నించారు. నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జాదారులపై పిఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. భూ కబ్జాదారులు ఎక్కువైపోతున్నారు. మధురవాడ పరదేశీపాలెం ఒక భూ కబ్జాలకి అడ్డాగా మారిందనుకోవచ్చు. విశాఖ పిఎం పాలెం సమీప ప్రాంతంలో అయితే పరదేశీపాలెంలో రాజవంశస్థులకు సంబంధించి భూములపై అయితే కబ్జాదారులు అయితే అర్ధరాత్రి పూట్ల ఈ యొక్క భూమిలోకి అయితే ప్రవేశించి 20-30 మందితో పాటు కంటైనర్ను పెట్టి కూడా బెదిరింపులకి గురి చేస్తున్నారు. అయితే పోలీసులు నిఘా వైఫల్యం చెందిందనుకోవచ్చు. ఇదప్పటికీ కూడా ఎవరైతే రాజవంశస్థులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమిని అయితే నకిలీ పత్రాలతోటి సృష్టించి కూడా ఈ యొక్క భూమిని కాజేయడానికి అయితే చూస్తున్నారంటూ కూడా రాజవంశస్థులకు సంబంధించి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు అట్లాగే ఏమైంది? అసలు నా పేరు పూసపాటి మాధవ్ వర్మ. మాకు మా 4 గ్రాండ్ ఫాదర్స్ హూ ఆర్ సన్స్ ఆఫ్ లేట్ పీజేజే రాజు, వాళ్ళు 250 ఏకర్స్ పరదేశీపాలెం రెవెన్యూ విలేజ్లో బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర ఆక్షన్లో కొనుక్కున్నారు ఇన్ 1940s. ఇప్పుడు 2014లో పూసపాటి సుబ్బరాజు అనే వ్యక్తి, సన్ ఆఫ్ లేట్ పి సత్యనారాయణ రాజు, రెసిడెంట్ ఇన్ సీతమ్మధార విశాఖపట్నం, ఆయన ఒక ఫేక్ విల్లు తయారు చేసి ఫ్యాబ్రికేట్ చేసి 2014లో 65/2A ల్యాండ్లోని 3185 స్క్వేర్ యార్డ్స్ ఫ్రాడ్ సేల్ చేశారు ఎం మల్యాద్రికి. దాని మీద కేసు రిజిస్టర్ అయింది, కోర్టు కేసు నడుస్తుంది. ఆయన పి సుబ్బరాజు అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి కూడా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఈ పూసపాటి సుబ్బరాజు టైమ్ అండ్ అగైన్ ఎవ్రీ 3 months 6 months ఏదో ఒక ల్యాండ్ మా ల్యాండ్లోకి వచ్చి కబ్జా చేస్తున్నారు. మేము తరిమేస్తున్నాము, కేసు ఫైల్ చేస్తున్నాం పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏం చేశారంటే ఆయన ఆల్రెడీ ఒక పవర్ ఆఫ్ అటార్నీ పేరపాత్రుని శ్రీనివాసరావు అని ఆయనకి ఆయన వైఫ్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి అది రిజిస్టర్ చేసి రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళని తీసుకొచ్చి కంటైనర్ దింపించారు. ఎంతమంది చేస్తుంటారు? అంటే వాచ్మెన్ చెప్పుంటారు కదా, ఎన్ని మంది వచ్చే ఒక కంటైనర్ పెట్టుంటారు? 20 to 30% అండి. వాళ్ళు క్రేను లారీ అన్నీ తెచ్చి మొత్తం 20 to 30% వచ్చి ఆ కంటైనర్ కాదు, కంటైనర్ పెట్టేసి దెన్ మా కాంపౌండ్ వాళ్ళు, గేటు, ఫెన్సింగ్ అంతా ఉంది. మా వాచ్మెన్ని కొట్టి తరివేసి వాచ్మెన్ వైఫ్ ఇద్దరు
ఇద్దరిని తరివేసి అప్పుడు సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి మా సైట్కి, బోర్డ్స్ ఉన్నాయి మా పేరు మీద భూమి వీఆర్ ద ల్యాండ్ ఓనర్స్ అని. తరిమేసి వాడిని చంపేస్తామన్నారు. అయితే వాచ్మ్యాన్ భయపడిపోయి 100కి కాల్ చేసి 2 సార్లు 100కి కాల్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చాడు రాత్రిలోనే. 2 సార్లు 100కి ఫోన్ చేసినప్పుడు పోలీసులు అక్కడికి ఏమైనా వచ్చారు? పోలీసులు ఎవరు స్పందించలేదు. స్పందించకపోతేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే మొత్తానికి ఈ యొక్క మనుషులు ఒక 20-30 మందితో పాటు అబ్జర్వ్ చేశారంటారా? అవునండి, మాది ల్యాండ్ 1.59 acres ఇన్ సర్వే నంబర్ 71/2D. ఆ ల్యాండ్ బిట్లోని మాకు నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బిట్లోని వాళ్ళు కంటైనర్ తెచ్చి కబ్జా చేశారు. మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మేము ఫస్ట్ ఏంటంటే పోలీసు నిఘా పెంచాలి పరదేశీ పాలెంలో. సెకండ్ ఏంటంటే ఇలాంటి భూ కబ్జాదారులు రిపీటెడ్ అఫెండర్స్ని వాళ్ళు ఎన్లిస్ట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయాలి విత్ ద రెస్పెక్టివ్ కేసెస్ అండ్ ద కేస్ లాస్. ఇది పరిస్థితి. ఏదైతే పరదేశీ పాలెంలో రాజవంశస్థులకు సంబంధించి భూములపై పిఎం పాలెం పోలీసులు కూడా ఈ యొక్క కేసు మీద దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీటిపైన మరింత చర్యలు తీసుకోవాలి, ఈ కబ్జాలన్నీ ఆగాలి అంటూ కూడా బాధ్యతలు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ నాయకురాలు వెంకట సుబ్బమ్మ, జనసేన మహిళా నేత రాజ్యలక్ష్మి విమర్శించారు. గంజాయి మత్తులో 75 సంవత్సరాల మహిళలపై అత్యాచార బాధితురాలని మహిళా సంఘాలు పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, మెడికల్ రిపోర్ట్స్ వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తక్షణమే 10 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గల మహిళని రేప్ చేసిన వాడేమో మర్డర్ చేసిన వాడు కాదు, గతంలో మానభంగాలు చేసిన వాడు కాదండి, ఒక చిన్న పోరగాడండి. ఆ పోరగాడు గంజాయి మత్తులో చేసిన పనండి. గంజాయి మత్తులో తల్లికి చెల్లికి ఎవ్వరికి తేడా తెలియకుండా పనిచేసేటటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఏంట్రా విచ్చలవిడిగా ఉంది అంటే గంజాయి పంట. అది కనిపెట్టిన వారు ఎవరండి? తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డీజీపీ 25 రోజులు అరకులో పాగా వేసి వైజాగ్లో చర్యలు చేస్తే అంతా దొరికింది ఏంటంటే గంజాయి పంటకి విచ్చలవిడిగా చేసేది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని. సో ఇటువంటి పరిస్థితుల్లో గంజాయి పంటతో లేకపోతే గంజాయి స్మగ్లింగ్లో లేకపోతే గంజాయి విచ్చలవిడిగా వినుకొండలో ఉందని లోకల్ ఎమ్మెల్యేకి తెలుసు, అక్కడ ఉండే పోలీసు వర్గానికి తెలుసు. వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ 17 ఏళ్ల పోరగాన్ని పట్టుకోవడానికి 10 రోజుల టైం పట్టిందండి. మహిళా కమిషను ఏమ్మా మీరు జగన్ గారి కుటుంబ సభ్యులు మాత్రమే మహిళలా? రాష్ట్రంలో ఎవరు మహిళలు లేరా? 74 ఏళ్ల వృద్ధురాలికి అఘాయిత్యం జరిగిందని మీడియా కోడై కూస్తుంటే 10 రోజుల నుంచి మీకు ఒక్క న్యూస్ కూడా చేరలేదా? ఈ రోజున మేమందరం వెలుగెత్తి చాటుతున్నాం. ఒక 74 ఏళ్ల వృద్ధురాలికి అత్యాచారం జరిగింది. అవి వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆవిడ వివరాలు స్థానిక పోలీసుల ద్వారా తీసుకుని మీరు ఆవిడని పరామర్శించి తగిన న్యాయం చేసి నిందితుడికి శిక్ష పడేలాగా మీరు చేయగలిగితే సరే, లేదంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి ఆగ్రహాన్ని మీరు చవిచూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా కమిషను ఏమ్మా మీరు జగన్ గారి కుటుంబ సభ్యులు మాత్రమే మహిళలా? రాష్ట్రంలో ఎవరు మహిళలు లేరా? 74 ఏళ్ల వృద్ధురాలికి అఘాయిత్యం జరిగిందని మీడియా కోడై కూస్తుంటే 10 రోజుల నుంచి మీకు ఒక్క న్యూస్ కూడా చేరలేదా? ఈ రోజున మేమందరం వెలుగెత్తి చాటుతున్నాం. ఒక 74 ఏళ్ల వృద్ధురాలికి అత్యాచారం జరిగింది. అవి వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆవిడ వివరాలు మేడ్చల్ జిల్లా గట్కేసర్ చల్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలో భారీగా గంజాయి పట్టుబడింది. వైజాగ్ ఏజెన్సీ నుండి గంజాయిని తీసుకువచ్చి నగరంలో అమ్ముతున్న 3 సభ్యుల్ని అరెస్ట్ చేసిన అధికారులు 12 లక్షల విలువ చేసే 42 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితుల్ని రిమాండ్కు తరలించారు. మల్కాజ్గిరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో అమృత కుమారి, మంజు శర్మ అనే మహిళలతో పాటు రవీంద్ర బి, ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పొగమంచు కప్పేసింది. గత 2 రోజులుగా తిరుమలలో చల్లని వాతావరణం ఉంది.
శ్రీవారి ఆలయంపై దట్టమైన పొగమంచు రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. మంచు 2 రోజులుగా కురుస్తుండడం వల్ల తిరుమలలోని పలు చోట్ల టీటీడీ ఆంక్షలు విధించింది. పొగమంచు కారణంగా పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను మూసివేశారు. తిరుమలకి వెళ్లే ఘాట్ రోడ్లు కూడా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సమరానికి టీమిండియా రెడీ అయింది. దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ను సమన్ చేసుకున్న భారత్ ఇప్పుడు 50 ఓవర్ల సమరానికి సిద్ధమైంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో తలపడ్డ భారత్ తొలిసారి వన్డే ఫార్మేట్లో ఆడనుంది. వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్కు దూరంగా ఉన్నారు. గతంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్లో భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కగా ఈసారి ఆధిపత్యం కనబర్చాలని కసితో ఉంది టీమిండియా. రుతురాజ్ గాయక్వాడ్తో పాటు సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయనుండగా తెలంగాణకు చెందిన తిలక్ వర్మ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రాహుల్ బరిలోకి దిగనుండగా సీనియర్ ప్లేయర్ సంజు సామ్సన్ స్థానంలో రింకు సింగ్ను ఆడించే అవకాశాలే ఎక్కువగా కనిపించున్నాయి. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్తో పాటు అక్షర్ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్, పేస్ బారాన్ని మోయనున్నారు. అయితే టీ20 సిరీస్లో ఆడిన పలువురు ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. మరోవైపు సొంత గడ్డపై టీ20 సిరీస్ గెలవలేకపోయామని వన్డేల్లోనైనా సత్తా చాటాలని టీమిండియా చూస్తోంది. కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. 2 సుదీర్ఘమైన లాక్డౌన్ల తర్వాత దాని ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త వేరియంట్లతో అది కంగారు పుట్టిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లో తన కొరల్ని చాచుతూ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు తాజాగా JN1 అనే మరో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. చైనాలో ఈ కొత్త వేరియంట్ కేసులు పుట్టుగొడుగుల్లా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది భారత్లోనూ చొరబడింది. JN1 కేసును డిసెంబర్ 8న కేరళలో కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్ 18వ తేదీన 79 ఏళ్ల మహిళ నుండి వచ్చిన నమూనా RT-PCR పరీక్షలో పాజిటివ్గా తేలింది. ఆమెకు ఇన్ఫ్లుయెంజా లాంటి అనారోగ్యాల తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, మెల్లగా కోవిడ్-19 నుండి కోలుకున్నట్టు తెలిసిందే. అంతకుముందు సింగపూర్లో ఉన్న ఒక భారతీయ యాత్రికుడు కూడా JN1 సబ్ వేరియంట్ బారిన పడ్డాడు. తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి అక్టోబర్ 25వ తేదీన సింగపూర్కు వెళ్లాడు. అయితే స్థానికంగా గానీ తమిళనాడు రాష్ట్రంలో గానీ ఈ వేరియంట్ కేసులేమీ నమోదవ్వలేదని రిపోర్ట్స్ వెల్లడించాయి. ఇవి మార్నింగ్ మ్యాగజైన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.